అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 33 నెలలు తిరగకుండా విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో నెట్టేసి రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్లారు. గ్రామీణ ప్రాంతంలో రైతాంగం 2 గంటల కరెంటు కూడా రాని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వేసిన మెట్ట పంటలు, మొక్కజొన్న కావచ్చు, వివిధ రకాలైన తృణధాన్యాలు కావచ్చు, వరి కావచ్చు, పెద్ద ఎత్తున ఇవాళ నష్టపోతూ ఉంటే ఏ మాత్రం కూడా ప్రభుత్వానికి చురుకు పుట్టట్లేదు. ముఖ్యమంత్రి గారు దీని మీద కనీసం స్పందించడం కానీ, సమీక్ష చేయటం కానీ, మీడియా ముందుకు వచ్చి రైతాంగానికి ధైర్యం ఇవ్వటం కానీ, వాస్తవాలు చెప్పే పరిస్థితిలో మంత్రి లేడు, ముఖ్యమంత్రి లేడు. మంత్రి అసలు విద్యుత్ ఛార్జీలు అసలు సంక్షోభమే లేదు, పవర్ కటింగే లేదని ముందు మాట్లాడారు. తర్వాత కొద్ది మేరకు కొన్ని గంటలు కటింగ్ అని తర్వాత మాట్లాడారు. ముఖ్యమంత్రి అయితే అసలు దాని మీద మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ దగ్గర ఈ 33 నెలల్లో ప్రజల మీద 11,600 కోట్లు భారం వేసి పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇప్పటికి 6 సార్లు పెంచారు. రేపు ఏప్రిల్లో పెంచిన బిల్లులు రాబోతూ ఉన్నాయి. 7వసారి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలనే పెంచబోతూ ఉంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 26,261 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఏం చేశారు? ఈ డబ్బుల్ని ఎక్కడ దారి మళ్ళీ ఇచ్చారు? మీరు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఏం చెప్పారు? ఎన్నికల హామీగా ఎన్నికల ముందు ఏం చెప్పారు? మీ పాదయాత్రలో కావచ్చు, ఎన్నికల హామీల్లో కావచ్చు, విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు, పెంచబోం, బాధుడు ఉండదని చాలా సొల్లు కబుర్లు చెప్పారు, చాలా పెద్ద మాటలు చెప్పారు. మరి వాడు ఎందుకు జగన్ రెడ్డి మాట్లాడలేకపోతా ఉన్నాడు? ఎందుకు ముఖ్యమంత్రి ప్రజల ముందుకు రాబోతా ఉన్నాడు? మీరు మాట్లాడిన మాటలో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి వినిపించబోతా ఉన్నాను. ఒక్కసారి మన కరెంటు రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ దగ్గర ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో మీరు చెప్పిన మాటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఇప్పుడు విన్నారు. అన్న కొద్ది నెలల్లోనే 500 యూనిట్లు దాటిన వాళ్ళందరికి కూడా 90 పైసలు పెంచి 1,300 కోట్లు భారం వేశారు. మీరు చెప్పింది సంవత్సరం తిరగకుండా ఈ కార్యక్రమాలు చేశారు. స్లాబులు పెంచి 1,500 కోట్లు భారం వేశారు. కిలోవాట్కి 10 రూపాయలు పెంచి 2,600 కోట్లు భారం వేశారు. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేసి మొత్తం కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద 700 కోట్లు పెంచారు. సర్దుబాటు ట్రూ అప్ ఛార్జెస్ కింద 2,542 కోట్లు పెంచారు. అట్లాగే ట్రూ అప్ ఛార్జెస్ సర్దుబాట్ల కింద 3,669 కోట్లు అక్కడ పెంచారు. మొత్తం దగ్గర 11,600 కోట్లు సామాన్య ప్రజానీకం మీద, మధ్యతరగతి ప్రజానీకం మీద ఇంత పెద్ద ఎత్తున భారాలు వేశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 26,261 కోట్లు అప్పు తెచ్చారు. మొత్తం 37,872 కోట్లు అప్పులు చేసి ఏం చేశారు? ఈ డబ్బంతా పెన్షన్ ఛార్జీల ద్వారా కానీ, తెచ్చిన అప్పులు కానీ ఈ డబ్బంతా ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎంత విద్యుత్ కొత్తగా ఉత్పత్తి చేశారు? చంద్రబాబు నాయుడు గారు 10,000 మెగావాట్లు 5 సంవత్సరాల్లో
కేవలం 5 సంవత్సరాల్లో దగ్గర 10,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్రంలో 24 గంటల కరెంటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అన్ని సంస్థల్ని ఆ గతంలో 6 గంటలు 12 గంటలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతలు ఉండేవి. రైతాంగానికి పెద్ద ఎత్తున కరెంటు కోతలు ఉండేవి. 7 గంటలు 5 గంటలు కూడా కరెంటు రాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకి 24/7 24/7 వారం మొత్తం నెల మొత్తం ఎక్కడా కూడా 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్క గంట కాదు, ఒక్క అరగంట కాదు, ఒక్క నిమిషం కూడా కరెంటు కోతలు లేకుండా రాష్ట్ర ప్రజల్ని, రైతాంగాన్ని, ఏక్వా రైతుల్ని కాపాడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ దద్దమ్మ అసమర్థమ్మ చేతగాని ప్రభుత్వం 33 నెలల్లో ఇన్ని వేల కోట్లు ఆదాయాలు అప్పులు తీసుకొచ్చి ఏం చేశారు? పక్క రాష్ట్రంలో విద్యుత్ మీటర్లు పెట్టల. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. కేవలం 5.5% అప్పులు తెచ్చుకోవడానికి మేము కేంద్ర ప్రభుత్వ సంస్థలకే తల వంచి మేము విద్యుత్ మీటర్లు పెట్టలేదు అని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎఫ్ఆర్బిఎం 0.5% అప్పులు తెచ్చుకోవడానికి ఇవాళ రాష్ట్ర రైతాంగం మెడకి ఉరేశారు. ఇవాళ దగ్గర ఒక్క శ్రీకాకుళం జిల్లాలో 26,000 సామాన్య పేద మధ్యతరగతి రైతాంగం వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెట్టబడి ఉన్నాయి. రాష్ట్రం 13 జిల్లాల్లో వేల సంఖ్యలో ప్రతి జిల్లాలో కూడా వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెట్టారు. పెద్ద ఎత్తున రైతాంగం మీద భారం పడబోతూ ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున 10,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఈ 33 నెలల్లో 1000 మెగావాట్లు ఉత్పత్తి చేశారా? విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో నెట్టారు. ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ఎన్టీపీసీ 30 కోట్లు బొగ్గు కట్టమంటే డబ్బులు లేవా? బొగ్గు స్టాక్ లేదా? థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఓవర్ ఆయిలింగ్ చేయకుండా, విద్యుత్ ఉత్పత్తి చేయకుండా వాటిని పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో చాలా తక్కువకు వస్తూ ఉంది. బయట రాష్ట్రాల నుంచి నేను తక్కువకి విద్యుత్తును కొనుక్కొస్తానని ఒక తెలివి తక్కువ నిర్ణయం తీసుకొని ఇవాళ థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నీ కూడా దెబ్బకొట్టి కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? మిమ్మల్ని ఎవరు తాకట్టు పెట్టమన్నారు? మిమ్మల్ని ఎవరు అమ్మమన్నారు? ఇవాళ 80 పైసలు తక్కువకి వాళ్ళు ఉద్ధరిస్తారని మీరు ఇవాళ విద్యుత్ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని తాకట్టు పెట్టడానికి జగన్ రెడ్డికి ఎవరు అధికారం ఇచ్చారు? మీరు నవరత్నాల్లో చెప్పారా? మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారా? లేకపోతే మీ పాదయాత్రలో చెప్పారా? మీ ప్రమాణ స్వీకారంలో చెప్పారా? ఎవరు చెప్పి మీరు తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఇవాళ రాష్ట్రంలో అన్ని విద్యుత్ కేంద్రాల్లో ఉద్యోగస్తులు మా జీతాలు పడలేదు, పెన్షన్దారులకు డబ్బులు రాలేదు. ఇవాళ ఇంజనీర్లు, కార్మికులు థర్మల్ స్టేషన్లో ధర్నాలు చేస్తూ ఉంటే ఈ దద్దమ్మ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈ చేతగాని ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? పరిపాలన చేయటం చేతగాక చతికిలబడ్డారు. ఇది మీ పరిపాలన వైఫల్యం కాదా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రి మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర రైతాంగానికి, ఏక్వా రైతులకి ధైర్యం చెప్పాల్సింది పోయి
ఒక పవర్ సెక్రటరీతో ప్రెస్ మీట్ పెట్టిస్తారా? ఇది మీ అసమర్థత కాదా? మీ చేతకాంతనం కాదా? నిన్న మా విద్యుత్ శాఖ మంత్రి గతంలో పనిచేసిన కళా వెంకటరావు గారు అడిగారు ప్రశ్నలో, ఎందుకు కరెంటు కోతలు ఉన్నాయి, ఎందుకు రైతులకు కరెంట్ షాక్ తగులుతూ ఉంది, ఎందుకు రైతులు పొలాల్లో పడిగాపులు పడతా ఉన్నారు? ఇవాళ దగ్గర ఒక చిన్న ఏక్వా రైతు 40 HP మోటారు, ఇవాళ జనరేటరు అద్దె తెచ్చుకొని 10,000తో 3,000 డీజిల్ ఖర్చు పెట్టి ఇవాళ 2 గంటలు కూడా ఏక్వా రైతుకి కరెంట్ రావట్లేదంటే రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో నెట్టేసి విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించి మీ కమిషన్ల కక్కుతితో ఈ 33 నెలల్లో ఎన్ని వేల కోట్ల కరెంటు బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేశారు? వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? ఎందుకు ముఖ్యమంత్రి మంత్రి నోరు తెరవలేకపోతా ఉన్నారు? పక్క రాష్ట్రంలో శ్రీశైలం దగ్గర నుంచి నాగార్జున సాగర్ దగ్గర నుంచి 500 మినీ యూనిట్లు మనకన్నా కూడా ఎక్కువ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తూ ఉంటే ఎందుకు చేతులు ముడుచు కూర్చున్నారు? ఎందుకు భయపడుతున్నారు ప్రశ్నించలేక? ఎందుకు మీరు కరెంట్ ఉత్పత్తి చేయలేకపోయారు? పక్క రాష్ట్రం నుంచి జెన్కో నుంచి 5,000 కోట్ల విద్యుత్ బకాయిలు డబ్బులు రావాలి. అయ్యా జగన్ రెడ్డి గారు, మీ బిర్యానీ మీటింగుల్లో మీరు రాజప్రసాదాలకు వెళ్ళి శాలువాలు కప్పించుకున్నారు. ఎన్నికల ముందు 1,000 కోట్లు ఎన్నికల నిధులు తెచ్చుకున్నారు. సెక్రటేరియట్ బిల్డింగుల్ని క్యాబినెట్కి చెప్పకుండా, విభజన హామీలు పట్టించుకోకుండా, షెడ్యూల్ 9, 10 ఆస్తులు పంచుకోకుండా 2 లక్షల కోట్లు షెడ్యూల్ 9లో షెడ్యూల్ 10లో ఆస్తులు పంపకాలు ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా మీరు సెక్రటేరియట్ భవనాలను తాకట్టు పెట్టి పక్క రాష్ట్రానికి ఇచ్చేశారు. రాష్ట్రానికి సంబంధించిన భవనాలన్నీ కూడా ఇచ్చేశారు. జెన్కో 5,000 కోట్లు బకాయిలు అడగరు. ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకి డిస్కమ్లకి 22,800 కోట్లు బకాయిలు పెట్టారు. మీరు బకాయిలు పెట్టడం వల్ల ఇవాళ ఈ జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, చేతులు ఎత్తేసాయి. రాష్ట్ర ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వట్లా, మా కోసం తెచ్చిన అప్పులన్నీ కూడా పక్కకు మరల్చారు, పక్కకు మళ్ళీపోయాయి. కనీసం బొగ్గు కొనడానికి కూడా డబ్బు లేదు. ఎంత కరెంటు కొంటున్నారు? యూనిట్ బయట రాష్ట్రాల నుంచి 15 రూపాయలు. ఆ రోజు చాలా పెద్ద కబుర్లు చెప్పాడు. 3 రూపాయలు పెట్టుకుంటున్నారు, 4 రూపాయలు పెట్టుకుంటున్నారు. ఇవాళ 25,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం రాష్ట్రంలో ఉంటే ఎందుకు సగం కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నారు? ఎందుకు ఈ విధంగా విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారు? మీ నిర్లక్ష్యం కాదా? మీ బాధ్యతారాహిత్యం కాదా? మీకు కూడా సరస్వతి పవరో, సండూరు పవరో, తెలంగాణలో పవరో, బయట రాష్ట్రాల్లో పవరో, ఈశాన్య రాష్ట్రాల్లో మీకు పవర్ ప్రాజెక్టులు ఉన్నాయిగా జగన్ రెడ్డి గారు. ఎప్పుడన్నా పీక్ అవర్స్లో ఎక్కడన్నా ఏకవ రైతు చచ్చిపోతూ ఉంటే రైతు పెద్ద ఎత్తున పంటలకి పొలాలకి నీళ్లు లేక 2 గంటలు రాక బాధలు పడుతూ ఉంటే మీ విద్యుత్ పవర్ స్టేషన్ నుంచి ఎప్పుడన్నా విద్యుత్ రాష్ట్రానికి ఇప్పించారా? చాలా అనుభవం ఉంది.
చాలా పెద్ద ఎత్తున విద్యుత్ వ్యాపారాలు కూడా చేస్తున్నారు. విద్యుత్ పవర్ ప్రాజెక్టులు కూడా మీ కుటుంబ సభ్యులకి మీకు ఉన్నాయి. ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ₹99కి సోలార్ విద్యుత్ వస్తూ ఉంటే అధికారంలో రాగానే మీ కమిషన్ల కక్కుతి కోసం వాళ్ళ మీద దాడులు చేపించారు. తెచ్చిన అప్పుల్లో 6,000 కోట్లు బయటికి తరలిచ్చారు. సగం విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేకపోతూ ఉన్నారు. ప్రమాణ స్వీకారంలో మీరు మాట్లాడిన మాటలు ఇతర రాష్ట్రాల్లో సోలారు విండ్ పవర్ కోసం గ్లోబల్ టెండరింగ్ చూస్తూ ఉంటే యూనిట్ 265 3కే అందుబాటులో ఉంటే మన రాష్ట్రంలో ఎంతో తెలుసా? యూనిట్కి 484 నిన్నటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసింది. ఈ రకంగా దోచుకుంటున్న పరిస్థితి. అదే పీక్ అవర్స్ అయితే దోచుకున్నది చాలన్నట్టుగా అక్షరాల ₹6 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీ కళ్ళెదుటికి తీసుకొచ్చి ఈ రేట్లన్నీ కూడా తగ్గిస్తానని సొల్లు కబుర్లు చెప్పి యూనిట్ ₹15 కొంటున్నారు. అలా 15 కొంటున్నావా, 17 కొంటున్నావా, 18 కొంటున్నావా, ఎంత కొంటున్నావో కూడా ప్రజలకు తెలీదు, అధికారులు తెలీదు. నీ సలహాదారులు కమిషన్లు వసూలు చేసే సజ్జలా లేకపోతే ముఖ్యమంత్రికి తప్ప ఏ ఒక్క అధికారికి కూడా ఎన్ని వేల కోట్లు ప్రైవేట్ రంగంలో బయట రాష్ట్రాల నుంచి కరెంటు కొనుగోలు చేశారు, దాని మీద సమాధానం చెప్పే పరిస్థితిలో ఎవరు కూడా లేరు. ఓ పక్కన కరోనా ప్రభావంతో 2 సంవత్సరాల పైగా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే 6 సార్లు పెంచి 7వసారి మరి పెంచబోతూ ఉన్నారు. అన్ని భారాలు, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, చెత్త పన్నులు పెరిగినాయి, నిత్యావసర సరుకులు పెరిగినాయి, కూరగాయ ధరలు పెరిగినాయి, బాత్రూమ్ కమోడ్స్ మీద అన్నిటి మీద రేట్లు వేసేసారు. దీనికి తోడు బస్ ఛార్జెస్ పెంచారు. దీనికి తోడు మళ్ళీ 6 సార్లు పెంచింది కాదు, 7 సార్లు పెంచుతామని చెప్పేసి మీ అవినీతికి, మీ దుబారాకి, మీ ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు మరి ఇవాళ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలకి ఈ ఇబ్బందులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో మరి వాళ్ళు లేరు. ఇంకో తప్పుడు కోతలకు వస్తూ ఉన్నారు. చంద్రబాబు గారి టైంలో అప్పులు ఉన్నాయి, దానివల్ల భారాలు పెరిగాయి, మేము ఛార్జీలు పెంచామని చెబుతున్నారు. 2014కు ముందు మేము అధికారంలోకి రాకముందు 18,023 కోట్ల అప్పు ఉంటే మళ్ళీ అదే అప్పు 2019 మార్చిలో కూడా ఆ 18,000 కోట్లు అప్పులే ఆ ఏపీ ఈపీడీఎస్ఎల్ కావచ్చు, డిపిసిఎల్ కావచ్చు, ఏదైతే 2014కు ముందు ఎన్ని వేల కోట్లు, 18,000 కోట్లు ఏ అయితే అప్పుల భారాలు ఈ కంపెనీలకు ఉన్నాయో అదే భారాలు 2019 కూడా అంతే ఉన్నాయి తప్ప ₹1 కూడా పెరగల. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు 36,000 కోట్లు ఖర్చు పెట్టి 10,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేశారు. విద్యుత్ రంగానికి పెట్టుబడులు పెట్టి ఏదైతే పెద్ద ఎత్తున నిర్మాణ సంస్థల్ని ప్రోత్సహించి పూర్తి చేసి 10,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఈ చేతగాని ప్రభుత్వం 1000 మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయలేక ఇవాళ చతికిలు పడ్డారు. ఇవాళ పక్క రాష్ట్రాల్లో మరి పెద్ద ఎత్తున ఆ రోజుల్లో మరి యూపీకి 59,000 కోట్ల అప్పులు ఉన్నాయి, మహారాష్ట్రకి 35,000 కోట్లు ఉన్నాయి, మరి మధ్యప్రదేశ్కి 46,000 కోట్లు అప్పులు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున బయట రాష్ట్రాల్లో సంస్థలకు అప్పులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మరి ఏదైతే ఆ రోజు మరి ఈ సంస్కరణల వల్ల ఆ అప్పుల్ని పెరగకుండా కంట్రోల్ చేసి 10,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తే
ఇవాళ మళ్ళీ 7వసారి పెంచడమే కాకుండా ఇవాళ మేము డిమాండ్ చేసేది కూడా డిస్కమ్లకి మీరు ఇమీడియట్గా ఆ 12,000 కోట్ల బకాయిల్ని ఇమీడియట్గా కట్టండి. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలో డిస్కమ్లకు చెల్లించాల్సిన 10,800 కోట్ల బకాయిల చెల్లింపులు కూడా బాధ్యత తీసుకోండి. ట్రూ అప్ ఛార్జీలు నిలుపుదల చేయటం కాదు, పూర్తిగా రద్దు చేయాలి. వ్యవసాయ మీటర్లకు పెట్టే మీటర్లని ఇమీడియట్గా ఆపేయాలి. అవి వాటి మీద మరి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని పక్కన పెట్టండి. మీ ఎన్నికల హామీలో పెంచనన్నారు, ఇప్పుడు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. పెంచినవన్నీ కూడా రిఫండ్ చేయాలి. అదేవిధంగా విద్యుత్ సామర్థ్యం ఉంది, ఉత్పత్తి సామర్థ్యం ఉంది కాబట్టి విద్యుత్ ఉత్పత్తి చేయాలని డిమాండ్ చేస్తూ బహిరంగ మార్కెట్లో మీరు ఏదైతే కొనుక్కొచ్చిన దాని మీద ఇమీడియట్గా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇవాళ గ్రామాల్లో 6 గంటల నుంచి 12 గంటల కరెంట్ ఉంది. రైతులకు 2 గంటల కరెంట్ రావట్లా. ఏక్వా రైతులు ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ టోటల్గా విద్యుత్ రంగాన్ని తీసుకెళ్ళి ఆన్లైన్ బిడ్డింగ్లో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రంలో కరెంటు దొరకాలంటే ఆన్లైన్ బిడ్డింగ్లో మనకి ఛాన్స్ వస్తే రాష్ట్రానికి కరెంట్ వస్తుంది. ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆన్లైన్ బిడ్డింగ్లో ఛాన్స్ కోసం రాష్ట్ర విద్యుత్ రంగాన్ని గాల్లో పెట్టాడు, ఆకాశంలో పెట్టాడు. చుక్కలు చూస్తూ ఉన్నారు అధికారులు. ఆన్లైన్ బిడ్డింగ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చంపేసుకొని బొగ్గు తెచ్చుకోవటం చేతకాక థర్మల్ పవర్ స్టేషన్లని భ్రష్టు పెట్టించి కృష్ణపట్నం థర్మల్ పవర్ని అదానికి తాకట్టు పెట్టేసి ప్రైవేటీకరించి కమిషన్ల కక్కుతిపడి ఇవాళ రాష్ట్ర రైతాంగాన్ని ఏక్వా రంగాన్ని టోటల్గా భ్రష్టు పట్టించారు. వీటన్నిటికి కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ నిన్న బూతుల మంత్రి సొల్లు కబుర్లు మొదలుపెట్టాడు. ఛార్జ్షీట్లో అవినాష్ రెడ్డి పేరు, ఎంపీ పేరు క్లియర్గా వచ్చింది. బాబా ఇది గొడ్డల పోటు కాదు, గొడ్డల పోటు గుండెపోటు కాదు అని సిబిఐ ఛార్జ్షీట్లో క్లియర్గా చెప్పారు. బూతుల మంత్రి బూతుల పంచాంగం మొదలుపెట్టాడు. ఎవర్రా 420? 16 సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డి 420 కేసుల్లో ముద్దాయి. నువ్వు 420వి. నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని 420 మమ్మల్ని 420 అంటానికి నీకు ఎవడ అధికారం ఇచ్చాడు? మేమే 420 కేసుల్లో ఉన్నాం, మేమే తప్పుడు కేసుల్లో ఉన్నాం, మేమే సిబిఐ కేసుల్లో ఉన్నాం, మేమే ఈడీ కేసుల్లో ఉన్నాం. బుద్ధి లేకుండా 420 మాటలు మాట్లాడు. మాకు ఎన్నుపోటు పొడిచింది ఎవర్రా? రావి శోభనాద్రి కుటుంబాన్ని ఎన్నుపోటు పొడిచింది ఎవరో? నీ బతుకు నీకు ఆ రోజు ముదినేపల్లి ఆ తల్లి చెప్పింది, ఈ దరిద్రుడికి తెలుగు యువత పదవి ఇవ్వద్దని చెప్తే మహానుభావుడు ఆ రావి శోభనాద్రి గారు సావనండి పడుద్దాయి నా కాళ్ళ దగ్గర పడి ఉన్నాడు, నా కాళ్ళ మీద పడతా ఉన్నాడు, నాకు దండాలు పెడతా ఉన్నాడు. సావు పెట్టమంటే ఆ రాజు చంద్రబాబు నాయుడు గారు దయ తెలిస్తే దరిద్రుడా తెలుగు యువత అధ్యక్షుడు అయ్యావు. సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడడం తప్ప బొడుద్దాయి. రైతాంగానికి 3,000 కోట్లు ధాన్యం అమ్మిన డబ్బులు ఇంతవరకు కట్ల. ఇంతవరకు ధాన్యం అమ్మిన డబ్బులు 3,000 కోట్లు రావాలి. ఇవాళ మార్కెట్లో 40 రూపాయలు 50 రూపాయలు బియ్యం అమ్ముతూ ఉంది. ఈ మంత్రి కొడాలి నాని నాయకత్వంలో శాసనసభ్యులు మంత్రులు ప్రతి నియోజకవర్గంలో కూడా మీ డబ్బా బళ్ళు పెట్టుకొని ఏదైతే పేదవాడికి ఇచ్చే అన్నం నోటి ముద్ద 2 రూపాయల కిలో బియ్యం
మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవాడు కూడా తెల్లన్నం తినాలి. చాలా వెనుకబడ్డ ప్రాంతాల్లో పండగల్లోనే ఆ తెల్లన్నం తింటాం. ఆ మెట్ట ప్రాంతాల్లో కావచ్చు, వెనుకబడిన జిల్లాల్లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో పండగలు వచ్చినప్పుడు, లేకపోతే చుట్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ఆ తెల్లన్నం దొరికినప్పుడు, లేకపోతే ఆ తెల్ల బియ్యం దొరికినప్పుడు ఊళ్ళలో పండగ వాతావరణం ఉండేది. అటువంటిది మహానుభావుడు 1982 మార్చి 29 పార్టీ పెట్టి 83 జనవరిలో అధికారంలోకి వచ్చి ఆ మహానుభావుడు పెట్టిన స్కీమ్ ₹2 కిలో బియ్యం. ఇవాళ అది రూపాయి బియ్యం నీ డబ్బా బేళ్లలో, నువ్వు పట్టిన డబ్బా బేళ్లలో ఇట్లా ఆ బియ్యాన్ని కిలో ఇచ్చి నీ బ్రోకర్లో దళారులో అదే బండ్లో ₹8, ₹7, ₹9, ₹10 ఆ బియ్యాన్ని కొనుక్కొని మళ్ళీ దాన్ని మీ దళారులు స్టాక్లో ఆ గోడౌన్స్లో పెట్టి అక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్ళి రీసైక్లింగ్ చేసుకొని కాకినాడ పోర్ట్లో ఆ కాకినాడ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, ఆ ఎమ్మెల్యే కొడాలి నాని వీళ్ళంతా కూడా కలిసి ఆఫ్రికన్ దేశాలకి కాకినాడ పోర్ట్లో ₹25, ₹26 బియ్యాన్ని అప్పచెబుతూ ఉంటే లక్షల టన్నులు సిబిఐ రంగంలో దిగాలి. కామర్స్ డిపార్ట్మెంట్ స్పందించాలి. కేంద్రంలో పెద్ద ఎత్తున కొన్ని లక్షల టన్నులు విజయసాయిరెడ్డి వియ్యంకుడు అరవిందో కాకినాడ పోర్ట్ ఏదైతే వాళ్ళ అడుగుజాడల్లో మొత్తం కాకినాడ ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కొడాలి నాని వీళ్ళందరూ కూడా కలిసి ఈ లక్షల టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్ట్ నుంచే బయట దేశాల తరలిస్తూ ఉంటే సివిల్ సప్లైస్ మినిస్టర్గా గడ్డి పీకుతున్నావు. బూతుల మంత్రి, క్యాసినో మంత్రి, సిగ్గు లేదా, బుద్ధి లేదా? మొన్నే కదా గుడివాడలో నువ్వు మాట్లాడిన మాటలో క్యాసినో ఆడిచ్చినందుకు సన్మానం చేస్తున్నారా? స్వయంగా మీడియా ముందు నువ్వు మాట్లాడిన మాటల్ని నేను ఇదే కార్యాలయంలో రాష్ట్ర ప్రజలకు చూపించాను. సిగ్గుంటే, నీతుంటే, నైతిక బాధ్యత ఉంటే రాజీనామా చేయి. క్యాబినెట్ మంత్రిగా క్యాసినో ఆడిచ్చినందుకు నాకు సన్మానం చేస్తావా అని మీ నాయకులకి నువ్వు అన్న మాటలు మీడియా ద్వారా బయటకు వచ్చాయి, చాలా క్లియర్గా వచ్చాయి. ఎందుకు రాజీనామా చేయకుండా పారిపోతున్నావు? బొచ్చు బేకమన్నావుగా, పీకుతారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి వస్తుంది, సిబిఐ రంగంలోకి వస్తుంది. నీ బొచ్చు పీకుతారు, జుట్టు పీకుతారు, అన్నీ పీకుతారు. 500 కోట్లు తాడేపల్లి కప్పం కట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బూట్లు లాగుతా దరిద్రుడా. చంద్రబాబు నాయుడు గారిని తిడతావా? 2 సార్లు బీఫాండ్ ఇచ్చే డబ్బులు తీసుకున్నావురా దరిద్రుడా. నా కళ్ళ ముందే కదా, నేను చూశాను కదరా. జగన్ రెడ్డి బూట్లు లాగితే నాకు నీ ఇష్టం వచ్చిన సార్లు ఇన్నిసార్లు నాక్కో నీ మంత్రి పదవి కాపాడుకోవటానికి. నేను దాని గురించి మాట్లాడట్లా. చంద్రబాబు నాయుడు గారి బూట్ల మీద పడి దరిద్రుడా. లోకేష్ బాబు పెళ్ళికి గుడివాడ నుంచి తాటాకి వేసుకొచ్చి మా బాబు గారి ఇంటి ముందు తాటాకి పందిరేసావు కదరా దరిద్రుడా. తెలీదా? మర్చిపోయా? యూజ్లెస్ ఫెలో. క్యాబినెట్ మంత్రి అంటే బూతులు మాట్లాడటం రా? నేను చేశాను రా 5 ఏళ్ళు దరిద్రుడా. ఇంకా 20 ఏళ్ళు ఎమ్మెల్యే కూడా చేయలేదు దరిద్రుడా నువ్వు. యూజ్లెస్ ఫెలో. 18 ఏళ్ళు అవ్వలేదు నీకు ఇంకా. ఏమి మిడిసిపాటు అంటున్నా. ఒక్కసారి పోలవరం ప్రాజెక్టు చూడలేదు దరిద్రుడా నువ్వు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతావు. నీ ప్రాంతానికి, నీ నియోజకవర్గానికి పట్టిసీమ నీళ్ళు వస్తే ఎప్పుడన్నా ఒక మంచి మాట చెప్పావరా దరిద్రుడా? ఎన్టీ రామారావు గారి మీద లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే రాజశేఖర రెడ్డి పేరు పెడతావు. బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తిన్నావా? నువ్వు మళ్ళీ ఎన్టీ రామారావు గురించి మాట్లాడతావు. ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే నైతిక కొందరా నీకు? 2 సార్లు మా బీఫామ్ మీద గెలిచే పాదయాత్ర డామాతో రాజశేఖర రెడ్డి కాళ్ళ మీద పడి రాజశేఖర రెడ్డి పంచన చేరే
ఇవాళ మంత్రి అయ్యే 420 ఎవడరా? సిగ్గులేనివాడా. ఇంకోసారి 2 బూతులు మాట్లాడితే ప్రతి కార్యకర్త నాయకుడు కూడా నీకు సమాధానం చెప్తాడు. ఇదే పద్ధతుల్లో సమాధానం చెప్తారు. కాబట్టి ఈ 420 మాటలో ఏ మాటలో మీ ముఖ్యమంత్రిని కూడా మేము మాట్లాడగలం. కాదే మా నాయకుడు ఇచ్చిన సంస్కారం, మా పార్టీ ఇచ్చిన సంస్కారం నీలాగా దరిద్రుడిలాగా, నీలాగా సన్నాసిలాగా, నీలాగా యూజ్లెస్ ఫెలోలాగా, నీలాగా ఓ స్టూపిడ్ లాగా అటువంటి భాష మాట్లాడకుండా సంస్కారం పాటిస్తూ ఖండిస్తా ఉన్నాను. మాట్లాడిన మాటలన్నీ కూడా విమర్శించు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో విమర్శించు. నిన్న సజ్జలు వచ్చాడు, ఏడ్చాడు, బ్యాలెన్స్డ్ అప్రోచ్లో పోదా ఉన్నాడు. దేనికే బ్యాలెన్స్డ్ అప్రోచ్? మర్డర్లు చేసి బ్యాలెన్స్డ్ అప్రోచ్లో పోవాలా? వివేకానంద రెడ్డి గారు కుక్కను ఎవరు చంపారా? విషం పెట్టి చంపారా? కారు పెట్టి గుద్ది చంపారా? అవినాష్ రెడ్డి ఎందుకు వెళ్ళాడా? సాయిరెడ్డిని ఎందుకు సిబిఐ పిలవలేదా? సాయిరెడ్డిని కూడా సిబిఐ పిలవాలి కదా. సాక్షి ఛానల్ యాజమాన్యాన్ని సిబిఐ ఎందుకు పిలవాలా? ఆ సాక్షి ఛానల్లో ఆ శ్రీనివాసరావు సన్నాసి ఒకడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి మీద పాటు ఏడుస్తాడు. ఏ శ్రీనివాసరావు అయ్యాడు? ఆ గన్నవరం వాడు శ్రీనివాసరావు, ఆ కొమ్మినేని శ్రీనివాసరావు. ఆయన కూడా ఓ గుండెపోటు అన్నాడు కదా. సాక్షి యాజమాన్యాన్ని పిలవాలి, విజయసాయి రెడ్డిని పిలవాలి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకు సిబిఐ మేనిమేషాలు లెక్క పెడతా ఉంది? సిబిఐ మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఛార్జ్షీట్లో వచ్చినాయి అంట, కాగితాలంట. ఓహో, మీ మీద పెట్టిన 16 సిబిఐ ఈడీ కేసులు కూడా కాగితాలేనా? అందుకే నేను ప్రత్యేక హోదా అడగకుండా మెడలోంచేసావు. సార్ ప్లీజ్ యా, ఇది అడిగితే ప్రత్యేక హోదా వస్తుందా? ఏంటి మోడీ కాళ్ళ మీద ఎందుకు పడతా ఉన్నారు? ఎందుకు అడుక్కుంటా ఉన్నారు? ఎందుకు మీ కేసులు భయం కదా? 33 నెలలుగా మీరు చేసిందండి 30 నెలల నిర్వాహకం. మీ ఎంపీ చేసిన నిర్వాహకం ఏంటి? అక్కడ ఈ అవినాష్ రెడ్డిని తీసుకెళ్ళి ఢిల్లీలో కాళ్ళ మీద పట్టం. సిబిఐ ఛార్జ్షీట్లో మా పేరు రావద్దు. ఏం ఉంచమంటారు మమ్మల్ని? మీరు పెట్టే బిల్లులన్నీ కూడా మేము సపోర్ట్ చేస్తాం, మీరు పెట్టే బిల్లులన్నీ కూడా మేము మద్దతు తెలుపుతాం, వ్యవసాయ చట్టాలకు కూడా మద్దతు తెలుపుతాం అని 33 నెలలు డ్రామాలాడి ఢిల్లీకి తాకట్టు పెట్టి ఇవాళ మీరు వచ్చి సిబిఐ ఏదో కాగితాలు వేసింది, బ్యాలెన్స్డ్ అప్రోచ్లో పోదాం, చంద్రబాబు నాయుడు గారు తిట్టకూడదు, లోకేష్ బాబు తిట్టకూడదు, తెలుగుదేశం నాయకులు తిట్టకూడదు. ఎందుకు తిట్టకూడదు? సజ్జలా అవినాష్ రెడ్డి క్లియర్గా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఎవరు బ్లడ్ తుడిచారు? ఏ హాస్పిటల్లో కుట్లు వేశారు? ఏ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు? చెప్పు, ఎన్ని హాస్పిటల్ పేరు కూడా చెప్పండి. అవి కూడా రాలా ఇంకా. అరే నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఛార్జ్షీట్లో వచ్చింది మా నాయకులు చెప్పారు, చూపించారు. ఛార్జ్షీటు వేసింది సిబిఐ కూడా మా చేతుల్లో ఉందంట. దరిద్రులారా, మేము అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారా? సిబిఐ మా మాట వింటాం ఏంటి? మేమన్నా ముఖ్యమంత్రిరా? మా నాయకుడు ఏమన్నా ముఖ్యమంత్రిరా? సిబిఐ కావాలందే మీరు, సిబిఐ వద్దందే మీరు. మీ చేతుల్లో అధికారం ఉండి బాబాయ్ హత్యని ఛేదించి అంతకుల లోపల పెట్టాల్సిన నువ్వు చేతులు ఎత్తేస్తే కోర్టు ద్వారా సిబిఐ వచ్చింది. కోర్టు ద్వారా సిబిఐ వచ్చి ముద్దాయిలను బయటపెట్టింది. ఛార్జ్షీట్లో పేర్లు వచ్చాయి. ఆ పేర్లు ఎందుకు వచ్చాయి? అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే చిన్నపిల్లవాడు, మాట్లాడొద్దు అంటున్నాడు, బ్యాలెన్స్డ్ అప్రోచ్లో పోదాం అంటున్నాడు, వదిలేయమంటున్నాడు. అంటే వదిలేసి మేము కొట్టించుకోవాలా? వదిలేసి నీతో కేసులు పెట్టించుకోవాలా? ఎందుకు వదిలేయాలి? ముద్దాయిలను వదిలేయమని అడుక్కోవటం ఏంటి? సజ్జలా వదిలేయటం ఏంటా? ఏంటి రాజీ బేరాలు? ఏంటి దిగజారుడు మాటలు?
క్లియర్ కట్గా బాబాయిని చంపారు. వెనకుంది ఎవరో, చేయించింది ఎవరో, అవినాష్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు, ఎందుకు రక్తం మరకలు తుడిపించాడు, ఎందుకు వరుణ్ రెడ్డిని అక్కడ కడప జైల్లో వేశారు, జైలర్గా సూపరింటెండెంట్గా. మా వల్లరామయ్య ఉత్తరం రాగానే ఎందుకు మార్చారు? పరిటాల రవి అంతకుల్ని మరి ఒక్కడన్నా బతుకున్నాడా? ఒక్క సాక్ష్యాన్నన్నా బతకనిచ్చారా? ఇవన్నీ పెట్టుకొని ఇవాళ వివేకానంద రెడ్డి కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చంపేయడానికే ఆ సూపరింటెండెంట్ అక్కడ పట్టుకెళ్ళారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రామయ్య గారు ఉత్తరం రాశాడు, దాంతో జైలర్ను అతను సూపరింటెండెంట్ మార్చారు. ఇది సమాధానాలే. చాలా క్లియర్గా జగన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఎందుకు రాలా, విమానంలో ఎందుకు రాలా, వచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేషే చంపారన్నావు, తెలుగుదేశం నాయకులు చంపారన్నావు, మా ఎమ్మెల్యేలు ఎంపీలు చంపారన్నావు. క్లియర్ కట్గా ఛార్జ్షీట్లో వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇవన్నీ బయటకు వస్తే ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు? బూతుల మంత్రులతో, క్యాసినో మంత్రితో, మరి సజ్జలతో ఇవాళ తిట్లు తిట్టాల్సిన అవసరం ఉంది? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. కొడాలి నాని, నీ బూతుల భాష మానే. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా సరే నీ భాషతో మాట్లాడితే 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నీ పిచ్చవాగుళ్ళు, నీ బూతువాగుళ్ళు, నీ క్యాసినో మాటలు మానే. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులు స్పందించి నీకు గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు.